దేవుని దగ్గర పూజా పని మొత్తం నేను చూస్తున్నాను. అసలు ఈ పూజకి ఎందుకనో తెలీదు, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేస్తున్నా సరే హడావుడి హడావుడి అయిపోతుంది. అమ్మ అయితే క్లీనింగ్ సెక్షన్ మొత్తం చూసుకుంటుంది. మా ఇంట్లో పెద్దల నుంచి వచ్చిన ఆచారం ప్రకారం ఇలా చల్లగుంజ చల్లకవ్వ ఒక దగ్గర పెట్టి అమ్మవారి రూపంగా పూజించి పసుపు పూసి బొట్లు పెట్టి తోరాలు కట్టి అమ్మవారి ప్రతిరూపంలో పూజించుకుంటాము. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే ముందు చల్లగుంజ దగ్గర అయితే మొక్కుకుంటాం. ఇలా పూజా ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత 5 ఆకుల్లో నైవేద్యం పెట్టుకుంటారు. పళ్ళే 3 పడుల్ని ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తాం. బెల్లం వేసి నెయ్యి వేసి మనం చేసిన పిండి వంటలు, గారెలు, పూర్ణాలు, ఉత్తి పూర్ణాలు అన్నీ కూడా ఇలా అమ్మవారికి పెట్టుకుని ధూపం దీపం నైవేద్యం అన్నీ చూపించి హారతి ఇచ్చి అందరూ చల్లగా ఉండాలని మనసారా మొక్కుకుని ఇంకా ఇంట్లో దీపం పెట్టుకుని ఇల్లంతా ధూపం వేసుకున్నాను. ఆ సువాసన వచ్చేసరికి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేను.